వైద్య అవసరాలు కూడా తీర్చే అవకాశం ఉంటుందని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. రెడ్డప్ప గారి మాధవి రెడ్డి గారు. అధ్యక్ష, కడపలో హోమియోపతి కాలేజు 1982లో ఏర్పడింది అధ్యక్ష. ఇందులో ప్రతి సంవత్సరం 30 మంది విద్యార్థులు తీసుకుంటా ఉండారు. ఇప్పటి వరకు 1260 మంది విద్యార్థులు దీని నుంచి పాస్డ్ అవుట్ అయ్యి డిగ్రీ తీసుకొని బయటికి వెళ్ళడం జరిగింది అధ్యక్ష. ఇందులో పీజీ కూడా మొదలు పెట్టారు అధ్యక్ష 2016వ సంవత్సరంలో. కానీ అధ్యక్ష, ఈరోజు 45 బెడ్లున్న ఈ కాలేజ్లో టీచింగ్ స్టాఫ్ 44 మంది, అందులో 31 మంది వేకెంట్ పోస్టులు ఉన్నాయి అధ్యక్ష. అలాగే 13 మంది మాత్రమే ఈ కాలేజ్లో పనిచేస్తూ ఉన్నారు. అలాగనే అధ్యక్ష, నాన్ టీచింగ్ స్టాఫ్ 26 మంది ఉంటే ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు 11 మంది మాత్రమే అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను అధ్యక్ష. చాలా స్టాఫ్ లేక కాలేజ్ ఇబ్బంది పడుతోంది. అలాగనే మా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే అధ్యక్ష, సెక్యూరిటీ కోసం కూడా వాచ్మెన్ కూడా పెట్టలేని పరిస్థితిలో కాలేజ్ ఉంది అధ్యక్ష. తప్పకుండా మంత్రి గారు ఈ యొక్క కడపలో ఉన్న హోమియోపతి కాలేజ్ మీద ఒకసారి దృష్టి సారించి దీని మీద సరైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగనే అధ్యక్ష, ఈ కాలేజీకి గాను ఓల్డ్ రిమ్స్లో 50 సెంట్లు కేటాయించడం కూడా జరిగింది విత్ కాలేజ్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ కోసము. దానికోసము ఏపీఎంఎస్ఐడిసి ప్రపోజల్స్ 24 కోట్లకు పంపించడం జరిగింది. కానీ ఫండ్స్ ఏవి శాంక్షన్ కాలేదు అధ్యక్ష. ఇవి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను అధ్యక్ష.